3, 2, 1. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ప్రాబ్లం చూస్తాం. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ ఇచ్చాడు, బి ఈజ్ ఈక్వల్ ఇచ్చాడు, ఫైండ్ ఏబి అని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ వచ్చి గివన్ ఏ ఈక్వల్ టు 2 - 4 - 5 3. ఈ మైనస్లు వచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేషన్ అయితే చేయాలి. ఓకేనా. మైనస్ ప్లస్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఏబిని ఫైండ్ అవుట్ చేస్తాం. నౌ ఏబి ఈక్వల్ టు, సో ఫస్ట్ ఏ వాల్యూ రాసుకోండి, నెక్స్ట్ వచ్చి బి వాల్యూ రాసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను లాస్ట్ ప్రాబ్లంలో, ఇలా హారిజాంటల్, ఇలా వెర్టికల్, మళ్ళీ హారిజాంటల్ వెర్టికల్, మళ్ళీ ఇక్కడ హారిజాంటల్ వెర్టికల్, ఇలా వెర్టికల్. అర్థమవుతుందా? ఇలా ఈ ఫార్మేట్లో. ఓకేనా. చూడండి ఫస్ట్ వచ్చి 2 × 3 2 × 3 అయిందా. ఇక్కడ ప్లస్ పెట్టుకోండి. ఇక్కడ -4 × 7. ఓకేనా. సో 2 × 3 -4 × 7. నెక్స్ట్ మళ్ళీ గ్యాప్ ఇచ్చుకోండి. 2 × 8 2 × 8 మళ్ళీ ప్లస్ -4 × 2 -4 × 2. ఓకేనా. ఇలా క్లోజ్ చేసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా -5 × 3 -5 × 3 మళ్ళీ ప్లస్, మళ్ళీ 3 × 7 3 × 7. నెక్స్ట్ వచ్చి -5 × 8 -5 × 8 మళ్ళీ 3 × 2 3 × 2. అర్థమైందా? ఇలా హారిజాంటల్, ఇలా వెర్టికల్, ఇలా హారిజాంటల్, ఇలా వెర్టికల్, ఇలా హారిజాంటల్ వెర్టికల్, ఇలా హారిజాంటల్, ఇది వెర్టికల్. ఇప్పుడు మనం వాల్యూస్ రాస్తాం. చూడండి 2 × 3 ఏమవుతుంది? 6. ఇక్కడ ప్లస్ ఉంది. మళ్ళా ఇక్కడ 4 × 7 ఉంది. 4 × 7 ఎంత మనకు? 28. నెక్స్ట్ 2 × 8 ఏమవుతుంది? 16. మళ్ళీ ప్లస్ ఉంది. మళ్ళీ ఇక్కడ 4 × 2 ఏమొస్తుంది? -8 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చి -5 × 3 ఏమవుతుంది? 15. మళ్ళా ప్లస్ 3 × 7 ఏమొస్తుంది? +21. ఇప్పుడు ఇక్కడ చూడండి 5 × 8 ఏమవుతుంది? 40 ప్లస్ 3 × 2 ఏమవుతుంది? 6 అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 6 + 28 ఏమవుతుంది? 34. ఓకేనా. ఇక్కడ 16 ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. అప్పుడు ఏమొస్తుంది? మనకు 8 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి 21 నుంచి మనకు 15 మైనస్ చేయాలి. ఏమవుతుంది? 6 వస్తుంది. ఇక్కడ 40 నుంచి 6 మైనస్ చేయాలి. మైనస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ 34 వస్తుంది. ఓకేనా. ఇది వచ్చి మనకు ఏబి. సో ఫైనల్గా రిజల్ట్ ఏబి ఈక్వల్ టు 34 8 6 - 34. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తాం. సో ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం చూస్తాం. మనం ఆల్రెడీ 2/2 2 × 2 మ్యాట్రిక్స్ అయితే చూసాం. ఇది 3 × 3 సేమ్ అలానే వస్తుంది. ఓకేనా. ఇక్కడ మనకు ఏ వాల్యూ ఇచ్చాడు, బి వాల్యూ ఇచ్చాడు. 3a + 3b ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనం ఫస్ట్ గివన్ రాసుకోవాలి. సో గివన్ ఏ ఈక్వల్ టు 2 - 2 4 1 2 3 1 - 3 4. నెక్స్ట్ బి ఈక్వల్ టు 1 2 1 3 5 6 1 4 1. ఓకేనా. గివన్ కంపల్సరీగా రాయాలి. ఓకేనా. ఫస్ట్ వీ హ్యావ్ ఫస్ట్ 3a ఫైండ్ అవుట్ చేస్తాం, మళ్ళీ 3b ఫైండ్ అవుట్ చేస్తాం, మళ్ళీ ఆ రెండు మల్టిప్లై చేయాలి. ఫస్ట్ వచ్చి 3a ఈక్వల్ టు 3 × a రాసుకోవాలి. 2 - 2 4 1 2 3
1 మైనస్ 3 4. నేను ఫాస్ట్గా చెప్పేస్తున్నా చూడండి. ఇప్పుడు 3 ఇంటూ 2 ఏమొస్తుంది? 6 వస్తుంది. 3 ఇంటూ -2 -6. 3 ఇంటూ 4 12. 3 ఇంటూ 1 3 6 9 3 -9 12. ఓకేనా? సో ఇది మనకు 3a వాల్యూ. అర్థమైందా? నెక్స్ట్ వచ్చి 3b ఫైండ్ అవుట్ చేస్తాం. 3b ఈక్వల్ టు 3 ఇంటూ b 1 2 1 3 5 6 1 4 1. సో నేను కింద రాస్తాను చూడండి. 3 ఇంటూ 1 3 3 ఇంటూ 2 6 3 9 3 ఇంటూ 5 15 3 ఇంటూ 6 18 3 12 3. సో మనకు 3b కూడా వచ్చేసింది అనమాట. దేర్ఫోర్ 3a ప్లస్ 3b మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో మనకు 3a ఇది 3b ఇది. సో ఫస్ట్ 3a రాసుకోండి. ఇలా దూరంగా రాసుకోండి. మైనస్లు ఉన్నప్పుడు మటుకు జాగ్రత్తగా వాల్యూస్ కూడుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇక్కడ ప్లస్. నెక్స్ట్ 3 6 3 9 15 18. ఓకేనా? జస్ట్ ఈ ఫస్ట్ వాల్యూ ఈ సెకండ్ వాల్యూ ఈ వాల్యూ యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి మనకేమొస్తుంది ఇక్కడ. ఫస్ట్ 6 ప్లస్ 3, నెక్స్ట్ వచ్చి -6 ప్లస్ 6, నెక్స్ట్ వచ్చి 12 ప్లస్ 3, నెక్స్ట్ వచ్చి 3 ప్లస్ 9, 6 ప్లస్ 15, 9 ప్లస్ 18, 3 ప్లస్ 3, -9 ప్లస్ 12 ప్లస్ 3. సో ఇప్పుడు చూడండి యాడ్ చేస్తాం. ఇక్కడ 9 ఇది క్యాన్సిల్ అయిపోయి 0 వస్తుంది. ఇది 15. ఇక్కడ ఎంత వస్తుంది? 12 కదా. 12. ఇక్కడ వచ్చి 21, ఇక్కడ వచ్చి 27, ఇక్కడ వచ్చి 6, ఇక్కడ వచ్చి 3, ఇక్కడ వచ్చి 15. సో ఇది మనకి 3a ప్లస్ 3b. సో రిజల్ట్ 3a ప్లస్ 3b ఈక్వల్ టు 9 0 15 12 21 27 6 3 15. సో ఇలా ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.